హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 9th జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇండియాలో ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా వీళ్ళు కొన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఆఫర్ ఉందండి. ఎవరైనా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ. ఇది జనవరి 7th నుండి జనవరి 12 వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ ఆఫర్. అదేవిధంగా ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ. సేమ్ జనవరి 7 నుండి జనవరి 12 వరకు ఈ ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు. సాధన అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా జనవరి 12 ఆ కోర్స్ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి కంప్లీట్గా సిలబస్ వైజ్గా 3 లెక్చరర్ల ద్వారా వీళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీఎస్లో చూసుకుంటే ఒక బ్యాచ్ కోర్స్ క్రియేట్ చేశారు పర్టికులర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. ఇది జనవరి 5th స్టార్ట్ అయింది. అదేవిధంగా మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే వాటి కోసం వెబినార్ కండక్ట్ చేస్తున్నారు ఆనంద రెడ్డి సార్, అందులో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అండి. ఇది 9th జనవరి స్టార్ట్ కాబోతుంది 10 AM. ఎవరైతే ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఉంటుంది. ఇది ఎంటైర్ సిలబస్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద ఉంటుంది. 150 నిమిషాలు 150 ప్రశ్నలు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. అదేవిధంగా మనకు గ్రూప్ 2 మీద కూడా ఒక మాక్ టెస్ట్ ఉండబోతుంది. ఇందులో కూడా 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ర్యాంకులు అంటే స్కాలర్షిప్లో పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, వరల్డ్, ఇండియన్ జాగ్రఫీ అండ్ సోషల్ కల్చర్ ఇలాంటి వాటి మీద టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పర్టికులర్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది జనవరి 10th స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జనవరికి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ 3 ఎడ్యుకేటర్ల ద్వారా జనవరి 8th నుండి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే కరెక్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అయితే అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ కింద డిస్క్రిప్షన్లో మనది ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడినట్టయితే EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అలా మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటే అన్ని మంత్స్కి మన యొక్క కోడ్ అయితే అవైలబుల్ అవుతుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 2021 జనవరి 2021 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ విత్ ఎడిషనల్ జీకే కూడా ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరగా 5000+ కరెంట్ అప్డేట్స్ అదేవిధంగా జీకే ఉండడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు 200 రూపాయలు ఆఫర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆఫరు. దగ్గరగా 5000+ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్గా జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవలం 1 నెలకే కావాలనుకుంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదో 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలండి. 1 నెలకి 25. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25. లేదా మొత్తము జనవరి నుండి డిసెంబర్ వరకు కావాలనుకుంటే కేవలం 200 రూపాయలు. మీరు 100 రూపాయలు సేవ్ అవుద్ది మీకు. ఒకవేళ కావాలి అనుకుంటే చూడండి, పైన కనబడుతున్న ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేశాక స్క్రీన్ షాట్ తీయండి ట్రాన్సాక్షన్ ఐడితో. తీసిన తర్వాత కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. చేసిన 24 అవర్స్లోగా మొత్తం మీకు పీడిఎఫ్స్ అయితే రావడం జరుగుతుంది. డిజిటల్ ఫార్మాట్లో అంటే పీడిఎఫ్లో రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదండి, మీరు ఒకవేళ నాకు అడిషనల్గా ఏదైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఓన్లీ పేమెంట్కి మాత్రమే. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. IHS మార్కెట్ అనే సంస్థ ప్రకారం భారతదేశం 2030 నాటికి ఏ దేశాన్ని అధిగమించి ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది? అంటే జపాన్ అండి. ఓకే, చూడండి, 2030 సంవత్సరం నాటికి ఆసియాలోనే జపాన్ను వెనక్కి నెట్టి భారత్ మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉందని IHS అనే మార్కెట్ సంస్థ వెల్లడించింది. అలాగే దేశ GDP జర్మనీ, బ్రిటన్ను దాటి ప్రపంచంలో 3వ స్థానానికి ఎదిగే వీలుందని కూడా చెప్పింది. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తర్వాత 6వ స్థానంలో ఉంది. అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, 3rd ప్లేస్కి వచ్చేస్తుందని చెప్తున్నారు.
ఓకే, అయితే ఆ లెక్కను చూసుకుంటే ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. అంటే ఫస్ట్లో ఎవరు ఉంటారు? చైనా ఉంటుంది. అండ్ భారత జీడిపి 2021లో $2.7 ట్రిలియన్ అయితే 2030 నాటికి ఈ విలువ $8.4 ట్రిలియన్ చేరే వీలుందని ఈ IHS అనే ఒక మార్కెట్ సంస్థ చెప్తోంది. తర్వాత సెకండ్ అండి, 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి కేరళ. ఓకే, సో కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ ఆర్గనైజేషన్ KACV వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా, అంటే ఈ వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రాఫ్ట్ విలేజ్గా ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు ఫర్ 2021ని కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ ఆర్గనైజేషన్కి ప్రకటించారు. వ్యక్తిగత విభాగంలో భారత్కు లభించిన ఏకైక అవార్డు ఇది. పర్సనల్గా చూసుకుంటే పర్సనల్ అవార్డ్స్లో మన ఇండియాకి ప్రకటించిన ఏకైక అవార్డు ఇదే. ఈ 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు ఫర్ 2021. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, డైరీ అభివృద్ధి కోసం NDDBతో ఏ రాష్ట్రం MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది లేదా సంతకం చేసింది? అంటే అస్సాం అండి. చూడండి, అస్సాం ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల విలువైన జాయింట్ వెంచర్, JV అంటారు, JV అంటే జాయింట్ వెంచర్, ఈ జాయింట్ వెంచర్ని స్థాపించడానికి జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు, దీన్ని NDDB అంటారు, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందండి. దీని లక్ష్యం ఏంటి అంటే 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయడంలో 7 ఏళ్లలో పాల ప్రాసెసింగ్ యూనిట్లను 6 పాలు ప్రాసెసింగ్ యూనిట్లను 7 ఏళ్లలో స్థాపించాలనేది దీని ఉద్దేశం. దీని ద్వారా ఏంటంటే ఆ అస్సాం రాష్ట్రంలో ఉండే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు పాడి రైతులు ఉంటారో, ఆవులు గట్ట పెంచుతూ వాటి నుండి వచ్చి పాలు నమ్ముకుంటూ జీవించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. తరువాత ఫోర్త్ వన్ అండి, మమతా బియాండ్ 2021 పుస్తక రచయిత ఎవరు లేదా ఎవరు రచించారు? అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే జయంత్ ఘోషల్. మమతా బియాండ్ 2021 ఈ పేరుతో కొత్త పుస్తకం జనవరి 24, 2022లో రిలీజ్ కాబోతోంది. ఈ పుస్తకం పశ్చిమ బెంగాల్ ప్రస్తుత సీఎం అండ్ తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి మమతా బెనర్జీ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రాశారు. ఈ పుస్తకాన్ని పొలిటికల్ జర్నలిస్ట్ జయంత్ ఘోషల్ రచించారు అండ్ అరుణవ్ సిన్హా దీన్ని అనువదించారనమాట. తర్వాత ఫిఫ్త్ అండి, మార్చ్ 5, 2022 వరకు ఇండియా దివాలా బోర్డు తాత్కాలిక చైర్పర్సన్గా ఎవరు కొనసాగుతారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే నవరంగ సైని. ఇన్సల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే దివాలాకు సంబంధించిన ఇండియాకి సంబంధించిన దివాలా బోర్డు ఏదైతే ఉందో దానికి టెంపరీ చైర్పర్సన్గా నవరంగ సైని పదవ కాలాన్ని ఇంకొక 3 ఇయర్స్ పాటు పొడిగిస్తున్నట్లుగా ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. నవరంగ సైని మార్చ్ 5, 2022 వరకు తాత్కాలిక చైర్పర్సన్గా కొనసాగుతారని చెప్పడం జరిగింది. అంటే అతని పదవ కాలాన్ని మరో 3 మంత్స్ పాటు పొడిగించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6th వన్, ప్రస్తుత అధిపతి మొహమ్మద్ సనూసి బార్కెండో స్థానంలో OPEC కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే హైతామ్ ఆల్ గైస్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దీన్ని OPEC అంటారు. OPEC కంట్రీస్ అంటే ఆయిల్కి సంబంధించి పంచుకోవడము, ఆయిల్కి సంబంధించిన వ్యాపారంలో సభ్య దేశాలన్నీ కూడా ఈ OPECలో ఉంటాయి. వీటన్నింటికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని OPEC అంటారు. ఈ OPEC మంత్రులు కువైట్కి చెందిన హైతామ్ ఆల్ గైస్ని కొత్త సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఆల్ గైస్ గతంలో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కోసం పనిచేశారు అండ్ 2017 నుండి జూన్ 2021 వరకు కువైట్ యొక్క OPEC గవర్నర్గా వర్క్ చేశారు. ప్రస్తుతం KPCలో అంటే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్లో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఆల్ గైస్ అతని పూర్తి పేరు ఏంటంటే హైథమ్ ఆల్ గైస్, గుర్తుపెట్టుకోండి. హైథమ్ ఆల్ గైస్ 2017లో డిక్లరేషన్ ఆఫ్ కోఆపరేషన్ యొక్క జాయింట్ టెక్నికల్ కమిటీకి అధ్యక్షత వహించారు అండ్ తరువాత జూన్ 2021 వరకు JTC సభ్యునిగా వర్క్ చేశారు. తర్వాత 7th వన్, ప్రముఖ హిల్ స్టేషన్ అయిన ముర్రేలో భారీగా మంచు కురిసి 22 మంది మృతి చెందారు. ఈ హిల్ స్టేషన్ ఏ దేశంలో ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. రీసెంట్గా పాకిస్తాన్లో ఉన్న హిల్ స్టేషన్, దాని పేరు ముర్రే. ఇక్కడ ఒక మంచు కురిసి 22 మంది చనిపోయారు. అంటే చెట్లు అవి పడిపోవడం, కార్ల మీద పడిపోవడం, ఇలా 22 మంది చనిపోయారు. దీంతో ముర్రేని విపత్కర ప్రాంతంగా పేర్కొంటూ అక్కడ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని ఎమర్జెన్సీ ప్లేస్గా ప్రకటించింది.
ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రావిన్సీలో అంటే పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్సీలోని మనోహర పర్యాటక ప్రాంతమే ముర్రే, అంటే బాగా ఫేమస్ ప్లేస్. ఇస్లామాబాద్కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -8 డిగ్రీల వరకు పడిపోయాయి. తర్వాత 8 అండి, స్టూడెంట్స్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2.0ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్ అండి. ఓకే, చూడండి, గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరండి? భూపేంద్ర పటేల్ స్టూడెంట్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2.0ని ప్రారంభించారు. ఆల్రెడీ ఆ రాష్ట్రంలో స్టూడెంట్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అనేది ఉంది. దానికి కొనసాగింపుగా అండ్ కొన్ని మార్పులు చేస్తూ 2.0ని స్టార్ట్ చేశారు. ఏదైతే ఈ పాలసీ ఉందో ఇది స్కూల్ విద్యార్థులకు ఇన్నోవేషన్లో ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. అహ్మదాబాద్లోని గుజరాత్ సైన్స్ సిటీలో అకాడమిక్ ఇన్స్టిట్యూట్లపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించడంతో పాటు ఈ పాలసీని కూడా భూపేంద్ర పటేల్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ విధానంలో రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో యాక్టివ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. స్కూల్ స్థాయిలో దీని మీద అవగాహన పెంచే ప్రయత్నం అయితే చేస్తారు. దీని ద్వారా ఎవరైనా చిన్నప్పటి నుండే వాళ్ళకి స్టార్టప్స్ మీద అవగాహన పెరిగి దాని ద్వారా స్టార్టప్స్ పెరిగి ఏమవుతుంది, మన ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. అంటే చాలామందికి ఉద్యోగాలు కల్పించవచ్చు, కొత్త ఇన్నోవేషన్స్, కొత్త కంపెనీలు ఏర్పడతాయి. దాని ద్వారా ఎంప్లాయీస్ పెరుగుతారు, విదేశాల నుండి మనకి బాగా పెట్టుబడులు పెరుగుతాయి, దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది. తర్వాత 9 అండి, ఏ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనూప్ బాగ్చీని 3 ఏళ్ల పాటు తిరిగి నియమించడానికి ఆర్బీఐ ఆమోదించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనూప్ బాగ్చీని 3 ఏళ్ల పాటు అంటే 3 ఇయర్స్కి నియమిస్తూ ఆర్బీఐ ఆమోదం తెలిపింది. గత ఏడాది ఆగస్టులో అంటే 2021 ఆగస్టులో జరిగిన వార్షిక సాధారణ మీటింగ్లో బ్యాంక్ యొక్క వాటాదారులు ఫిబ్రవరి 1, 2022 నుండి 5 సంవత్సరాల పాటు బాగ్చీ యొక్క పునఃనియామకాన్ని ఆమోదించారు. కానీ ఇందులో 3 ఇయర్స్కి మాత్రమే ఆర్బీఐ ఓకే చెప్పింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి మరో 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారండి. ఒకటి సందీప్ బాత్రా అండ్ ఇంకొకరు విశాఖ ములే. తర్వాత 10, లెజెండ్స్ లీగ్ క్రికెట్కు నూతన అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే జులున్ గోస్వామి. ఓకే, చూడండి, మహిళా సాధికారతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లెజెండ్స్ లీగ్ క్రికెటర్ జులాన్ గోస్వామిని ఈ లెజెండ్ లీగ్ క్రికెట్ ఏదైతే ఉందో దీనికి మన ఇండియన్ క్రికెటర్ అయిన జులున్ గోస్వామిని అంబాసిడర్గా నియమించినట్లుగా ఎల్ఎల్సి ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఎల్సి లీగ్ కోసం ఆల్ ఉమెన్ మ్యాచ్ అఫీషియల్ టీంను కూడా ప్రకటించారు. మొత్తం 3 ఉన్నాయి అందులో, ఇండియన్ మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జైంట్స్. ఓకే, అంటే దీని ఉద్దేశం ఏంటంటే చాలా దేశాల్లో ఉండే ఎవరైతే ఉమెన్ క్రికెటర్స్ ఉంటారో అండ్ క్రికెట్కి పనిచేసిన ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కలిసి ఈ లీగ్లో ఆడతారనమాట. అయితే ఈ లీగ్కు 3 టీంలు ఉన్నాయి. ఆల్రెడీ ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్ టీంని ప్రకటించేశారు. అండ్ వరల్డ్ జైంట్ టీం కూడా ఉంది, కాకపోతే ఇందులో ఇంకా మెంబర్స్ని ప్రకటించలేదు. తర్వాత 11, 2020 సంవత్సరానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారంటే ఆన్సర్ వచ్చేసి సతీష్ అడిగా. మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో క్లినికల్ ఎంబ్రాయాలజీ ప్రొఫెసర్ అయిన సతీష్ అడిగా 2020 సంవత్సరానికి గాను, యాక్చువల్గా ఇక్కడ 2020 సంవత్సరానికి గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చే డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డుకి ఎంపికయ్యారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ అడిగాని ఎంపిక చేశారనమాట. భారతదేశపు మొట్టమొదటి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ శిశువు యొక్క సృష్టికర్త అయిన డాక్టర్ సుభాష్ ముఖర్జీ పేరు మీద ఐసీఎంఆర్ ఈ అవార్డుని అయితే ఏర్పాటు చేసింది. ఎవ్రీ ఇయర్ అవార్డుని ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ 12, ప్రవాసీ భారతీయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 9వ తారీఖునండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1995లో అది కూడా జనవరి 9వ తారీఖున తిరిగి వచ్చేసారు ఇండియాకి దక్షిణాఫ్రికా నుంచి. ఈయన రావడంతో భారత్లో స్వాతంత్ర సంగ్రామం మరో దశకు చేరుకుందని చెప్పాలి. కరమ్చంద్ గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థకంగా ఆ రోజును గుర్తుపెట్టుకుంటూ జనవరి 9వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం. ఓకే, అది. తర్వాత 13 అండి, ఇటీవల భారత బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సాగర్ కుతెర్దే. మహారాష్ట్రకి చెందిన సాగర్ కుతార్దే మిస్టర్ ఇండియా టైటిల్ విజేతగా నిలిచాడు. మిస్టర్ ఇండియా టైటిల్ దీనిని భారత బాడీ బిల్డర్ ఫెడరేషన్, ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఒక ఫెడరేషను, దీని ఆధ్వర్యంలో జరిగిన
నేషనల్ సీనియర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్. ఇందులో దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 532 మంది బాడీ బిల్డర్లు పోటీ పడ్డారు. ఎత్తు, బరువు, వ్యక్తిగత విభాగాలలో కలిసి మొత్తం 10 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో 80 కిలోల విభాగంలో సాగర్ అంటే సాగర్ కుతర్దే ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉండగా, తమిళనాడు వాసులు కార్తికేశ్వర్ అండ్ సర్వన్ తృతీయ స్థానంలో ఉన్నారు. టీమ్ ఛాంపియన్షిప్లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు 125 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇందులో బోర్డులు అంటే గ్రూపులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి 80 కిలోల విభాగంలో సాగర్ కతుర్దే వచ్చేసి మిస్టర్ ఇండియా టైటిల్ని అయితే గెలుచుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14 అండి, ఏ రాష్ట్ర అటవీ శాఖ మొట్టమొదటి మొబైల్ యాప్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ను ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే తెలంగాణ అండి. తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ రాష్ట్రంలోనే ఫస్ట్ మొబైల్ యాప్ అనమాట, అది ఫారెస్ట్కి సంబంధించింది. అర్బన్ ఫారెస్ట్ పార్క్ను ప్రారంభించారు. ఇది పబ్లిక్ కోసం ప్రారంభించిన ఒక యాప్ అనమాట. తమ సమీపంలో పట్టణ పార్కులు ఉన్న అటవీ ప్రాంతం గురించి ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసం ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది. అర్బన్ ఫారెస్ట్ పార్క్ యాప్ను పామ్టెన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసింది. అండ్ ఈ యాప్ హెచ్ఎండిఏ మెడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ పరిధిలో ఉండే ఏవైతే అటవీ ప్రాంతాలు ఉంటాయో లేదా అటవీయేతర పార్కులు ఉంటాయో అలాంటి మొత్తం 39 పార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో అంటే ఇది ఫస్ట్ యాప్, ఇంకొక యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్లో లేదా లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దానికి. ఆ వెర్షన్లో మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా అటవీ ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ పార్క్స్ని కూడా వీళ్ళు అందులో యాడ్ చేస్తామని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రకారం భారతదేశం 2030 నాటికి ఏ దేశాన్ని అధిగమించి ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటే జపాన్. తర్వాత 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డుని ఏ రాష్ట్రం గెలుచుకుందంటే కేరళ. డైరీ అభివృద్ధి కోసం ఎన్డీడీబీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది అంటే అస్సాం అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మమతా బియాండ్ 2021 పుస్తక రచయిత ఎవరంటే జయంత్ ఘోషల్. తర్వాత మార్చి 5, 2022 వరకు ఇండియాలో దివాలా బోర్డు తాత్కాలిక చైర్పర్సన్గా ఎవరు కొనసాగుతారంటే నవరంగ్ సైని. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రస్తుత అధిపతి మొహమ్మద్ సనుసి బార్కిండో స్థానంలో ఒపెక్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే హైతమ్ ఆల్గైస్. తర్వాత ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రేలో భారీగా మంచు కురిసి 22 మంది మృతి చెందారు. ఈ హిల్ స్టేషన్ ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్. స్టూడెంట్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2.0ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే గుజరాత్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనూప్ బాగ్చీని 3 ఏళ్ల పాటు తిరిగి నియమించడానికి ఆర్బీఐ ఆమోదించిందంటే ఐసిఐసిఐ బ్యాంకు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ నూతన అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే జులన్ గోస్వామి. తర్వాత 2020 సంవత్సరానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డుకి ఎవరు ఎంపికైనంటే సతీష్ అడిగా. ప్రవాసీ భారతీయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 9వ తారీఖున. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల భారత బాడీ బిల్డర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు అంటే సాగర్ కుతర్దే. అండ్ ఏ రాష్ట్ర అటవీ శాఖ మొట్టమొదటి మొబైల్ యాప్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ను ప్రారంభించిందంటే తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి.